హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్ చూపించేస్తానండి. ఈరోజు మార్నింగ్ నేను 6కి లేసాను. లేచి ఫస్ట్ నేను ప్రిపేర్ చేసేది పిల్లల కోసం లంచ్ బాక్స్. ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసాను, బీన్స్ కర్రీ. తర్వాత నేను పిల్లలకి దోశలు వేసి ఇచ్చేసాను. దాంట్లో చట్నీ అలాంటిది ఏం చేయలేదు, చేశాను జస్ట్ ఓన్లీ కారం పొడి అలాంటిది వేసి ఇచ్చేసాను. ఒక సైడ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను. రైస్ విత్ బీన్స్ కర్రీ చేశాను కదా, అది ప్యాక్ చేసేసాను. హడావిడిగా అయిపోయిందండి ఈరోజు అంతా. పిల్లలకి ఫస్ట్ రెడీ చేసేసాను. వాళ్ళ ఫాదర్ ఏమో ఒక సైడ్ షూస్ తుడిచేసి పిల్లల్ని రెడీ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ మా పెద్దామె నాతో మాట్లాడినట్టుంది, వినండి. అయితే చెప్పవా అలిగింది, ఎందుకంటే చాలా ఏమంటారు త్వరగా రెడీ అవ్వలేదని అరిచాను. ఇక్కడ మా చిన్న ఆమె చాలా స్మూత్గా నవ్వుతుంది. తను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతుంది స్కూల్కి. బాయ్ చెప్పేసింది. బాయ్ మమ్మీ. డాడీకి బాయ్ చెప్పవా? అక్కడ వాళ్ళు వెళ్ళిపోగానే నేను ఇక్కడ ఇంట్లోకి వెళ్ళేసి మా వారిని పంపించేసాను. మా వారు కూడా రెడీ అయిపోయారు. టాస్క్ స్టార్టెడ్. ఎందుకంటే ఇల్లు ఎలా ఉందో చూస్తాను చూడండి. ఇదంతా ఉంది. ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ లెవెల్ వరకు షాప్కి వెళ్ళిపోవాలి. ఇలా ఉన్న ఇల్లు చూడండి. ఇలా ఉన్న ఇల్లుని ఇలా క్లీన్ చేసేసాను. ఒక 1.5 అవర్ పట్టింది. తర్వాత పిల్లల ఈ వాషింగ్ క్లోత్స్ ఉండే స్కూల్ డ్రెస్సెస్ నేను రెడీ అయ్యి వచ్చేలోపు పాల ప్యాకెట్ కూడా వచ్చేసిందండి. తర్వాత నేను రెడీ అయిపోయాను, షాప్లోకి వచ్చేసాను. ఇంకా నా వర్క్ స్టార్ట్ మాస్టర్ కూడా వచ్చేసాడు. ఇక్కడ మాస్టర్ కటింగ్ చేస్తాను. అతను కటింగ్ బిజీలో ఉన్నాడు. ఇంకా నా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనండి లెవెల్ 2 3:30 పిల్లలు వచ్చేసారు. వాళ్ళు ఏదో ఫ్రైమ్సా. ఓహో, తర్వాత పిల్లలతోని వీడియోస్ తీసేసుకున్నాను. హాయ్ అందరికి. ఈరోజు మా స్నాక్స్ వచ్చేసి ఫ్రైమ్ ప్లస్ చాయ్. ఒక్కసారి తాగి చూడండి, సూపర్ ఉంటది. ఏం చేసుకుంటున్నావు? నేను మమ్మీ దోశలు వేసుకుంటున్నా. ఇక్కడ చూపి మమ్మీ. నేను 6 వరకు తినేస్తానండి. దోశలు వేసేసుకొని నేను తినేసాను. తర్వాత వాళ్ళకి దోశ విత్ టమాటో చట్నీ. అలా అని అనకండి మార్నింగ్ దోశనైనా ఈవినింగ్ దోశనైనా, పిండి ఎక్కువ ఉండే అందుకని చేశాను. తర్వాత మా వారు ఏమంట కొంచెం బయట చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకున్నాము. వచ్చేవరకే పిల్లలు ఇలా రాసుకుంటున్నారు. వాళ్ళంతలో వాళ్ళే రాసుకుంటారండి. తర్వాత పిల్లలకి పానీపూరి కావాలంటే వెళ్ళాడు రాత్రి రాగానే. ఓకే బాయ్, గుడ్ నైట్.